డ్యాము, చర్చి వీటితో పాటు ఇంకో ఫేమస్ ఉంది. అవి ఏంటంటే లడ్డూలు. ఇది ఒక్క టేస్ట్ చేసి కంప్లీట్ వెళ్దాం. ఓకే. సో మొత్తానికి అయితే యాక్చువల్గా నాగార్జున సాగర్లో ఉన్నాము. నాగార్జున సాగర్లో యాక్చువల్గా చెప్పంటే మెరీమత్ చర్చి ఉంది కదా, ఈ చర్చి దగ్గర ఉన్నాము. యాక్చువల్గా చెప్పాలంటే ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్ ఉంది. దీనికి సంబంధించిన ఏంటంటే బాగా ఫేమస్ ఏంటంటే లడ్డులు ఉన్నాయి కదా, ఆ లడ్డులు ఒక టేస్ట్ చేసి ఆ టేస్ట్ ఎట్లా ఉందో చెప్దాం. ఓకే. చర్చి అయితే ఫుల్ క్రౌడ్తో నింపిన ఆల్మోస్ట్ ఎంత 3 అవుతుంది. నా వాయిస్ సరిగ్గా వస్తుందో లేదని పక్కన పెడితే 3.5 అట్లా అవుతుంది. కానీ ఫుల్ క్రౌడ్ వచ్చేస్తారు. మొత్తం చుట్టూ చూడండి, ఫుల్ క్రౌడ్ అంటే ఫుల్ క్రౌడ్ వచ్చేస్తుంది. నాకైతే బాగా అనిపించింది. చర్చి కూడా చాలా ప్రశాంతంగా ఉంది నాగార్జున సాగర్లో. వీలైతే వచ్చి వెళ్ళేటప్పుడు డ్యాము అవి కూడా చూద్దాము. బాగుంది. చర్చి అయితే ఇలా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే లోపల చూపిద్దామని అనుకున్నలే కానీ లోపల నాకు ప్రాపర్గా చూపించట్లేదు. మీరే వచ్చి చూస్తే బాగుంటుంది, అది డైరెక్ట్ లైవ్లో చూస్తే బాగుంటుంది అన్న ఆలోచన. థ్యాంక్ యూ. ఫోన్పే ఉందా? ఓకే. పోయినట్లుగా అలా చేస్తాం కాబట్టి చూడదు కంప్లీట్ చేసి ఇంటికి వెళ్దాం. బాగుంది యాక్చువల్గా. సో మొత్తానికి అయితే లడ్డు మన చేతికి వచ్చింది యాక్చువల్గా. ఇక ఇలా చూడండి ఒకసారి. కిస్మిస్ సమ్ బాదం ఉన్నాయా, గీ అయితే ఉంది దీంట్లో. ఎవరు టేస్ట్ చేద్దాము ఓపెన్ చేసి. చూడండి, చాలా స్వీట్, కంటికి సూపర్ అవుపిస్తుంది. తిందాం ఒకసారి టేస్ట్ చేసి. ఓకే. ఫుల్ స్వీట్. ఏంటంటే దీంట్లో గీ అయితే గీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది దీంట్లో. బాగుంది. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ అవుపిస్తుంది కదా, ఇది మన ప్రేయర్ చేసే ప్లేస్లు ఇవ్వండి. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. కూల్ ఉంది వెదర్ అయితే. ఒకసారి మొత్తం చూడండి ఒకసారి. బాగుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ వచ్చినప్పుడు కూడా అందరితో పాటు కలిసి ఉంటుంటే. నైస్, ఐ లవ్ ఇట్ ప్లేస్.